హలో సబ్స్క్రైబర్స్, అందరికీ నమస్కారం. నారసింహ అవతారం అనే సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందంటే, యాక్చువల్గా ఈ సినిమా వచ్చేసి యానిమేషన్ మూవీ, కానీ యానిమేషన్ మూవీలా ఎక్కడా కూడా కనిపించదు. అంత రియలిస్టిక్గా సినిమా తీశారు. అసలు నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని యానిమేషన్లో తీసిన విధానం చూస్తే గూస్ బంప్స్. ఈ సినిమాలో చూపించే హిరణ్యాక్షుడు హిరణ్యకశపుణ్ణి కూడా ఒక రాక్షస రూపంలో తీసిన యానిమేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా హిరణ్యకశపుడు బ్రహ్మదేవుడి కొరకు ఒక తపస్సు చేస్తాడు వరాలు పొందడానికి. ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క హిరణ్యకశపుడి పుత్రుడిగా ప్రహ్లాదుడు పుడతాడు. ప్రహ్లాదుడు తండ్రికి యాంటీగా ఉండడం వల్ల శ్రీహరి భక్తుడు కాబట్టి శ్రీహరి ఎలాగైనా సరే ప్రహ్లాదుడిని కాపాడుతాడు. ఈ సీన్స్ అన్నీ కూడా థియేటర్లో చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అదేవిధంగా క్లైమాక్స్లో నరసింహస్వామికి హిరణ్యకశపుడికి మధ్య వచ్చే ఫైట్ సీన్స్ అంతా కూడా గ్రాఫిక్ చాలా బాగా చేశారు. అసలు ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా యానిమేషన్స్ చూస్తే మనం ఆ సీట్ నుంచి పక్కకు జరగం ఆ విధంగా తీశారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వేరే లెవెల్. నాకు తెలిసినంత వరకు ఒక మెయిన్ థియేటర్స్లో అంటే మంచి మల్టీప్లెక్స్ థియేటర్లో వెళ్ళి ఈ సినిమా చూస్తే ఆ ఫీల్, ఆ ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ అయిన తర్వాత ఎండింగ్లో నెక్స్ట్ మిగతా అవతారాలు కూడా వస్తుందని చెప్పేసి డైరెక్ట్ ఒక ఇండికేట్ చేస్తాడు. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నా యొక్క రేటింగ్ వచ్చేసి 5కి 4.5 అని నేను చెప్తాను.